అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. శివాజీ సినిమాల రజనీకాంత్ను జైల్లో ఎత్తారు. బ్యారక్ల పక్కపంటున్న ఖైదీ ఎందుకు అరెస్ట్ చేసిండ్రు నిన్ను అంటే దేశానికి మంచి చేసినా అంటాడు చూడుండ్రి. అట్లయితే ఖచ్చితంగా జైల్లో వేయాల్సిందే అంటాడు ఆ ముసలైన. ఇక సేమ్ గట్లనే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేటందుకు ఇండియాలో ఏ రాష్ట్ర పనులు చేయని పని చేసినందుకు కేటీఆర్ను బదనాం చేసి అరెస్టు చేయబోతున్నామని కుట్రలు చేస్తుంది సర్కారు. ఫార్ములా ఈ రేస్ దశాబ్దాల కలను నిజం చేసిండు కేటీఆర్. చంద్రాల్ సార్ ఎప్పటి సందో ఉమ్మడి ఆంధ్రాలో ఫార్ములా ఈ రేసు పెడతామని చూసిండు. కానీ ఆనాటి పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలి. కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణ రైజింగ్ను చూసి అంతర్జాతీయ స్పోర్ట్స్ అయిన ఈ రేసును మన హైదరాబాద్లో పెట్టిండ్రు. ఎట్లయినా ఆ రేసును మన సిటీలో పెట్టాలని దునియాల చాలా దేశాలు ట్రై చేసినాయి. కానీ కేటీఆర్ సారు వాళ్ళని ఒప్పించి మన తాన పెట్టించిండు. అదొక్క ఒట్టొట్టి రేసే కాదు, మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే కార్యం. వారం రోజులు జరిగిన పెట్టుబడుల ఆకర్షణ ప్రక్రియ. ఇక ఈ రంగంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొని హైదరాబాద్ ఆలత్ చూసిన సందర్భం. అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిన తరుణం అది. కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాల లీడర్లు సైతం వచ్చి రేసుల పాల్గొని చూసిన సందర్భం. ఇట్లా 10 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు వాళ్ళు తిప్పలు పడితే కూసున్న కొమ్మను నరికే ప్రయత్నం చేస్తాడు సీఎం సారు అని అంటున్నారు చాలా మంది. ఫార్ములా ఈ రేస్లో స్కామ్ అయింది, కేటీఆర్ మీద కేసు పెడతామని బదనామేస్తుండ్రు కదా. ఏం స్కామ్ అయింది? ఖర్చు పెట్టింది 150 కోట్లయితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత తెలుసునా? ఏమిటికి పెడతారు కేసులు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక, ఆగమైతే అనుకున్న హైదరాబాద్ నిలబెట్టినందుక, పారిపోతాయి అనుకున్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక, యువతకు బంగారు భవిష్యత్తు బాటలేసినందుక కేసు పెట్టాల్సి వస్తే రేవంత్ మీద కదా పెట్టాలి. తెలంగాణ ఎకనామిక్ ఇంజన్గా బీఆర్ఎస్ తీర్చిదిద్దిన హైదరాబాద్ను కోలుకోని తీర్ల దెబ్బతీస్తున్న రేవంత్ మీద కేసు పెడతందుకు ఏ సెక్షన్లు సరిపోవని అంటుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే చేస్తుంది కాంగ్రెస్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి అని లీకిస్తుంది కూడా అందుకే. రేవంత్ ఫెయిల్యూర్స్ను డైవర్షన్ చేస్తేందుకే కేటీఆర్ మీద కేసులు పెట్టి వేధించే కుట్రలు వన్నుతాండ్రు. కానీ అసొంటి కుట్రలకు బెదరటోళ్ళం కాదు. అరెస్టు చేస్తారో ఇంకేం చేస్తారో, అసలు ఏం విక్కుంటారో హిక్కోండి అని కొద్దు కేటీఆర్ సారే సవాల్ చేసిండు. మీ భరతం వడతాం, ప్రతిదానికి మిత్తితోటి చెల్లిస్తాం, ఏది ఊకునే సవాలే లేదు, మా నాయనంత మంచోని కాదు అని కేటీఆర్ సార్ సాఫ్ సీదా చెప్పేస్తుండు.